వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టారంట. అక్కడ వలలు విడిచిపెట్టారని రాయబడం, ఇక్కడ సమస్తం విడిచిపెట్టారంట. సమస్తం అనగా అన్నిటిని విడిచిపెట్టాలి. అన్నిటినంటే దేన్ని విడిచిపెట్టాలి? ఉద్యోగం విడిచిపెట్టాలా? వ్యాపారం విడిచిపెట్టాలా? ఇల్లు విడిచిపెట్టాలా? పొలాన్ని విడిచిపెట్టాలా? సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించింది అని రాయబడం. అనగా ఆయనను వెంబడించకుండా ఏది అడ్డు వస్తుందో వాటన్నిటిని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి బైబిల్ చదవకుండా ఏం అడ్డు వస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. ఆదివారం మందిరానికి రాకుండా ఏం అడ్డు వస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థన చేయకుండా ఏం అడ్డుగా వస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా ఏ చెడ్డ అలవాటు అడ్డు వస్తుందో ఆ చెడ్డ అలవాటు విడిచిపెట్టాలి. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా ఏది అడ్డుగా వస్తుంది? మనుషులైనా వస్తువులైనా ఆయనకి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైన వాటిని చేయటమే ఆయన వెంబడించటం.